కరోనా వైరస్ మానవాళిని వణికించింది. కొన్ని దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ చిన్న దేశాలు ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాయి. మనుషులైతే అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారు. అయితే ఈ వైరస్ చైనా నుంచి వచ్చింది. వుహాన్లో మొదలైన కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ కరోనా సమస్య ఇప్పటికీ పూర్తిగా పోలేదు. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. చైనాలో దాని మూలాలు ఇంకా కనిపిస్తున్నాయి. చైనా వాసులను మరో ప్రాణాంతక వ్యాధి పట్టి పీడిస్తోంది. కోవిడ్ తర్వాత అంత ప్రాణాంతకమైన వ్యాధి ఇదేనట. చైనాలో కోవిడ్ తర్వాత ప్రజలు ప్రస్తుతం చికెన్ గున్యా వ్యాధితో అవస్థలు పడుతున్నారు. దీని దెబ్బకు దక్షిణ చైనా షెన్జెన్ పరిధి ఫోషాన్ నగరంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయట. దీంతో ఎక్కువ మంది రోగులకు వసతులు కల్పించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు చికెన్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయని అక్కడి మీడియా ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫోషాన్లోని షుండే, నాన్హాయ్ జిల్లాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారట. ఇళ్లు, పరిసరాల్లో వారాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నారు. కాగా ఈ చికెన్ గున్యా తొలి కేసు షుండేలో జూలై 8న నమోదైందని స్థానిక ఆరోగ్యాధికారులు చెప్పారు. అప్పట్నుంచి షుండే వ్యాప్తంగా మొత్తం 1161 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ కేసులో ఎక్కువ భాగం బీజియావు, లెకాంగ్, చెన్కున్ పట్టణాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే నాన్తై జిల్లాలో 16 కేసులు, చాంజింగ్ జిల్లాలో 22 కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్లో చివరిసారిగా 2019లో చికెన్ గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో 2, 2017లో 1, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. చికెన్ గున్యా వల్ల అధిక జ్వరం వస్తుంది. దాదాపు వారం రోజుల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడతారు. కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కదలడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి చర్మంపై దద్దులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. దోమల వల్ల ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధిని నివారించేందుకు పరిసరాలను, మురికి కాల్వలను శుభ్రం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.